హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే అయితే మా బాబు లడ్లు చేయమన్నాడు. అందుకే శనగపిండి అండి. ఇది శనగపిండి బాగా ఫస్ట్ జల్లిడి పట్టేసుకోవాలి. జల్లిడి తర్వాత బాగా కలుపుకోవాలి. అంటే ఏమన్నా వింటలు ఉన్నాయామని వాటర్ కలుపుకుంటా బాగా చాలా బాగా కలపాలండి. ఒక వాటర్ ఫామ్లో అంటే అంత లిక్విడ్ కూడా ఉండకూడదు. బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిల్లలు అడిగిన తర్వాత మనం చెయ్యాలి కదండి. మా బాబు ఏంటంటే ఎవరన్నా స్కూల్లో తీసుకొచ్చినా వాడికి లడ్లు అంటే చాలా ఇష్టము. వాడు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు లడ్లు కావాలని అడుగుతాడు. అందుకే ఎప్పుడు కొంచెం అప్పలు చేసుకుంటూ ఉంటాను. ఇలా రావాలండి, సూపర్గా ఇలా కుదరాలి. తర్వాత బెల్లం, యాక్చువల్లీ చక్కెరలో చేస్తారు, కానీ మనం కొంచెం బెల్లము కొంచెం షుగర్గా వేసాను నేను. ఇలా జల్లిడితో బాగా కలుపుకోవాలి. అంటే బాగా బూందీ లెక్క పడాలి. తర్వాత వెంటనే వేసిన ఒక 5 మినిట్కే తీసేయాలి. ఎక్కువ రెడిష్ రాకూడదు అనమాట. ఇలాగా తీసేయాలి. మీరు కూడా సండే స్పెషల్ ఏమేమి చేశారో కమెంట్స్లో చెప్పండి. ఇలా అన్నీ కొంచెం టైం పడుతుందండి, కానీ పిల్లలకి హెల్తీగా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందులో షుగర్ ఎక్కువ వేస్తే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందని మేము బెల్లంతో ట్రై చేసామండి. బెల్లంతో బాగుంటుందని. షుగర్ తక్కువగా, యాక్చువల్లీ షుగర్ పూర్తిగా స్కిప్ చేయాల్సింది, అంత ఐడియా రాలేదు. కొంచెం వేద్దాము అని వేసాను, కానీ బెల్లంతో సూపర్ వచ్చాయండి. యాక్చువల్లీ బూందీ లడ్లు అనకుండా బూందీ బెల్లం లడ్లు అనొచ్చు, అంత టేస్ట్ వస్తుందన్నమాట. బెల్లంతో ఫస్ట్ టైం ట్రై చేసింది, చాలా బాగుంది. డిఫరెంట్ అవుట్ స్టాండింగ్ రెసిపీ అండి. తర్వాత మనము ఎండి ద్రాక్ష, బాదాం, కాజు బాగా వేసి బాగా హాట్ ఆయిల్ అయింది కదండి, దాంట్లోనే కొంచెం వేసేసుకోవాలి. లడ్లో వేస్తే బాగుంటుందని. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. కాజు బాగా లైట్గా రెడిష్ కలర్ రావాలండి. మా బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడికి లడ్లు అంటే చాలా ఇష్టము. వాడు ఈ లడ్లే కాదండి, ఏ లడ్లన్నా వెరైటీగా లడ్లు అంటూ ఉంటాడు. ఒకసారి నేను శనక్కాయ లడ్లు కూడా పెట్టాను అండి, నట్స్ లడ్లు. తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఆయిల్ అయిపోయిన తర్వాత పాకం అండి, కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా పాకం రెడీ చేసుకోవాలి. పక్కన కొంచెం కోల్డ్ వాటర్ పెట్టుకొని ఈ పాకం వచ్చిందా లేదా అలా టేస్ట్ చేసుకోవాలి. కొంచెందా వేస్తే ఉంటగట్టినట్టు ఉంటే పాకం రెడీ అయినట్టు. కొంతమంది ముదురు పాకు కూడా చేసుకుంటారు. అదో పక్కన వాటర్ పెట్టుకున్నాం కదండి, అలా చెక్ చేసుకోవాలి. అంటే ఉంటగా వచ్చిందనుకో మన పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు పాకం రెడీ అయిన తర్వాత మనము చేసుకున్నదంతా దాని లోపల అంటే ఇలా వేసేసేయాలి. బూందీ లెక్క రెడీ అయింది కదా, ఆ బూందీ లెక్క మొత్తం వేసుకొని తిప్పాలన్నమాట బాగా. ఆ పాకంలోకి మొత్తం అబ్జర్వ్ కావాలి కదా. సండే అంటాం కానండి, సండేకి అస్సలు రిలీఫ్ అనేదే ఉండదు. పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు, మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇంకా మిగతాప్పుడైనా కొంచెమన్నా అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ కొంచెమన్నా రిలాక్సేషన్లో ఉంటాం. కానీ అస్సలు సండేకి అస్సలు కుదరదు అనమాట. ఏదో ఒక డిషెస్లోనే ఉండిపోవాలి. తర్వాత ఇలా లడ్లు చేసుకోవాలి. ఏమైందంటే కొంచెం బెల్లం ఎక్కువైందండి, అందుకే లడ్లు ఇలా ఉన్నాయి. పొల్లిగా రాలేదు, కానీ టేస్ట్ అవుట్ స్టాండింగ్ సూపర్గా ఉంది. నేనైతే చెడిపోయినాయి అనుకున్నా, టెన్షన్ వచ్చేసింది, ఏంది పాకము కొంచెం ఎక్కువైనది అని. ఇంకా మళ్ళీ ఒకవేళ 1/2 కేజీ శనగపిండి తెచ్చి 1/4 కేజీ సరిపోద్దులే, 1/4 కేజీ తెచ్చి మళ్ళీ కానీ వేస్తే సరిపోవుండు. కానీ ఇంత టేస్ట్ రాదు, ఎందుకంటే ఇప్పుడు భలే ఉంది టేస్ట్. సర్లే ఎలా కొలాలి అని లడ్లు చేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసాయండి. సూపర్గా ఉన్నాయి, కానీ టేస్ట్ అవుట్ స్టాండింగ్గా ఉన్నాయి. ట్రై చేయండి, బెల్లంతో సూపర్గా ఉన్నాయి. అసలు చక్కెర మొత్తం స్కిప్ చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చండి. మేము అర్థం కాక యాక్చువల్లీ కొంచెము షుగర్ కూడా వేసాక కొంచెం అది ఎక్కువైంది, పాకం ఎక్కువైంది. ఇలా లడ్లు లాస్ట్ అవుట్ స్టాండింగ్ సూపర్గా ఉన్నాయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా సపోర్ట్ చేస్తున్నాను, చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లడ్లు తినేదానికైతే అవుట్ స్టాండింగ్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మా బాబుకైతే చాలా నచ్చినాయి అండి.
నేను తన కోసమే చేసే కాబట్టి తను తిన్నాడు కాబట్టి నాకు ఇంకా హ్యాపీ. ఓకే అండి, బాయ్ బాయ్.